హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 1 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉండబోతుంది, స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంది అని ఓవరాల్గా విన్నర్ ఎవరు అవుతున్నారు అనేది క్లియర్గా ఈ వీడియో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఐపీఎల్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఎవరిని పడితే వారిని నమ్మి మీ డబ్బులు పోగొట్టుకోకండి. గత ఐపీఎల్లో 92% అక్యురసీతో ప్రెడిక్షన్స్ ఇచ్చి మన ఛానల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రాఫిట్స్లో ఉంచాం. మీకాడ ₹1 కూడా తీసుకోకుండా ప్రతి మ్యాచ్ ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని ప్రాఫిట్స్లో ఉంచుతాం. వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సంపాదించుకోండి, అది కూడా ఫ్రీగా. సో ఫ్రెండ్స్, మనం ముందుగా రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే, సో ముఖ్యంగా ఫస్ట్ ఆర్సీబీ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పట్టిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మయాంక్ దగర్, కరణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, సిరాజ్ అండ్ యష్ దయాల్. ఇది మనకి ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా లామ్రోర్ ఆర్ అనుజ్ రావత్ వీళ్ళిద్దరిలో ఎవరినొక వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చెన్నై యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అండ్ రచిన్ రవీంద్ర, తర్వాత నెక్స్ట్ రహానే, తర్వాత దూబే, తర్వాత నెక్స్ట్ మిచెల్ ఆర్ అలీ, మోయిన్ అలీ అన్న, డారీ మిచెల్ అన్న నెంబర్ 5లో ఆడే అవకాశం ఉంటుంది. అండ్ నెంబర్ 6లో ధోని, 7లో జడేజా, 8లో శార్దుల్, 9లో దీపక్ అండ్ 10లో మనకి తీక్షణ, 11లో ముస్తాఫిజర్. అండ్ ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్గా మనకైతే సమీర్ రిజ్వీ ఆర్ ఇంకో ఎవరైనా ప్లేయర్ అయితే ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి మనకి రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఐపీఎల్లో వీళ్ళిద్దరి మధ్య 31 మ్యాచ్లు జరిగితే అందులో సిఎస్కే మనకైతే 21 మ్యాచెస్ గెలవడం జరిగింది. వెరస్ ఆర్సీబీ మాత్రం 10 మ్యాచెస్ గెలవడం జరిగింది. వెరస్ చెపాక్లో మనకి వీళ్ళిద్దరి మధ్య మ్యాచెస్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా 8 మ్యాచ్లు జరిగితే అందులో సిఎస్కే 7 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆర్సీబీ కేవలం ఒకే ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి పిచ్ అనేది కంప్లీట్గా స్పిన్ ఫేవర్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. అండ్ మనకి హై స్కోర్స్ అయితే మ్యాక్సిమంగా రావు, 1-2 మనకైతే గత సీజన్లో రావడం జరిగింది. ఈ సీజన్ కూడా మీడియం రేంజ్ స్కోర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ అయితే మనకైతే గత 75 మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఫస్ట్ పట్టిన టీమ్స్ అయితే 56% అయితే మనకైతే గెలవడం జరిగింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచ్లు అయితే చేంజెస్ జరిగినాయి అండ్ 2 మాత్రం డిఫెండ్ అయితే అవ్వడం జరిగింది. ఇది మనకి పిచ్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ చూసుకుందాం. స్ట్రెంత్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆర్సీబీ స్ట్రెంత్ చూసుకున్నట్టయితే వాళ్ళ టాప్ 6 బ్యాట్స్మెన్ అయితే చాలా అంటే చాలా గట్టి బ్యాట్స్మెన్స్ అన్నమాట. వాళ్ళ పవర్ హిట్టింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ టాప్ 6 బ్యాట్స్మెన్ అనేది ఆర్సీబీ యొక్క ఈ సీజన్లో బిగ్గెస్ట్ స్ట్రెంత్. అండ్ వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. యష్ దయాల్ అండ్ అలాగే సిరాజ్ ఒక రైట్ అండ్ అలాగే ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ఇన్ఫామ్లో ఉన్నారు. మనకి సిరాజ్ కానివ్వండి, యష్ దయాల్ కానివ్వండి, వీళ్ళిద్దరు మనకి బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ బ్యాటింగ్లో గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ వీళ్ళందరూ రీసెంట్ జరిగిన మ్యాచెస్లో టాప్ పర్ఫార్మర్గా నిలిచారు కాబట్టి వాళ్ళందరూ ఇన్ఫామ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వేరే సిఎస్కే స్ట్రెంత్ చూసుకున్నట్టయితే వాళ్ళ టీంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. జడేజా, తీక్షణ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ నెంబర్ 10లో వచ్చే దీపక్ చహర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, అది వాళ్ళ బ్యాటింగ్ డెప్త్. అండ్ స్పిన్ చాలా బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. చెపాక్ లాంటి స్టేడియంలో ఎవరైతే స్పిన్ బాగా వేసే ప్లేయర్సే కాదు, స్పిన్ బాగా ఆడే బ్యాట్స్మెన్స్ కూడా ఉండాలి. అలాంటి ప్లేయర్స్ మనకి ఈ టీంలో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది మనకి చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్లో 71% విన్ సక్సెస్ రేట్ ఉంది. అలాంటి రేట్ అనేది ఏ టీం కూడా లేదు కాబట్టి వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెండు టీమ్స్ యొక్క వీక్నెస్ చూసుకున్నట్టయితే ఆర్సీబీ వీక్నెస్ చూసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర ప్రాపర్ స్పిన్నర్స్ లేడు అనడం కన్నా క్వాలిటీ స్పిన్నర్స్ లేరని చెప్పుకోవచ్చు. కరణ్ శర్మ, హిమాంశు శర్మ, మయాంక్ దగర్ లాంటి ప్లేయర్స్ అయితే ప్రూవెన్ ప్లేయర్స్ కాదు కాబట్టి ప్రాపర్ స్పిన్నర్స్ అయితే వాళ్ళ దగ్గర లేరు. అండ్ డెత్ బౌలింగ్ సిరాజ్ తప్పితే వాళ్ళ దగ్గర డెత్ బౌలింగ్ వేసే బౌలర్స్ అయితే వాళ్ళకైతే కనబడట్లేదు. అండ్ యష్ దయాల్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. అండ్ అలాగే మనకి అల్జారీ జోసెఫ్ లాంటి బౌలర్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు డెత్ బౌలింగ్ కాబట్టి. సో డెత్ బౌలింగ్ వల్ల వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వికెట్ టేకర్ బౌలర్స్ లేరు. సిరాజ్ ఒక్కడు పవర్ ప్లేలో వికెట్ తీస్తే మిగతా వాళ్ళు అయితే మనకి వికెట్ తీయడానికి మిడిల్ ఓవర్స్లో మంచి స్పిన్నర్స్ లేరు కాబట్టి వికెట్ టేకర్స్ లేకపోవడం అనేది ఆర్సీబీ బిగ్గెస్ట్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిఎస్కే వీక్నెస్ చూసుకున్నట్టయితే ప్లేయర్స్ కొంచెం ఇంజూర్గా ఉన్నారు. మనకి రచిన్ రవీంద్ర కూడా కొన్ని మ్యాచెస్ మిస్ అవ్వడం జరిగింది. అండ్ వెలాస్ డారీ మిచెల్ కూడా కొన్ని మ్యాచెస్ మిస్ అవ్వడం జరిగింది. కొంచెం చాలామంది ప్లేయర్స్ అయితే ఇంజూర్ అవుతున్నారు. దానివల్ల కాన్వే లాంటి ప్లేయర్ మిస్ అవ్వడం జరిగింది.
సో ఇంజూర్డ్ ప్లేయర్స్ వల్ల వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో షఫల్ జరుగుతున్నాయి. ఇప్పుడు రచిన్ రవీంద్ర ఓపెన్ చేయాల్సి వస్తుంది కాన్వే లేకపోవడం వల్ల. ఇలాంటి ఇంజూర్డ్ ప్లేయర్స్ వల్ల కొంచెం వీక్నెస్గా మనకైతే చెన్నైకి అవబడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పేస్ బౌలింగ్. వాళ్ళ ఎంతో ఆశలు పెట్టుకున్న మతీష్ పతిరాన్ అయితే మనకైతే మిస్ అవుతున్నాడు కొన్ని మ్యాచెస్. అండ్ మనకి ముస్తాఫిజర్ కూడా ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. అండ్ దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరు మనకైతే ఇండియన్ టీంలో అయితే వాళ్ళైతే పెద్దగా వాళ్ళకైతే స్పేస్ లేదు కాబట్టి వాళ్ళ పేస్ బౌలింగ్ అనేది చాలా వీక్గా అవపడుతుంది మనకైతే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్. సో మనకి గత సంవత్సరం మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే జడేజా క్యాప్టెన్స్లో సిఎస్కే అయితే అస్సలు పర్ఫామ్ చేయలేదు. మళ్ళీ ఈసారి రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్లో మరి చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫామ్ చేస్తుందా లేదా అని అయితే చూడాలి. ఇది మనకి రెండు టీమ్స్ యొక్క వీక్నెస్. ఇప్పుడు ఓవరాల్గా మ్యాచ్ ఎవరు గెలిచారని చూసుకున్నట్టయితే ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ పడితే ఆర్సీబీకి 60% ఛాన్సెస్ అయితే ఉంటుంది, వేరే సిఎస్కి 40% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ సిఎస్కే బౌల్ ఫస్ట్ పడితే ఆర్సీబీకి 48% ఛాన్స్ ఉంటుంది, సిఎస్కేకి 52% ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ పడతారో వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.